హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సంజన రెడ్డి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మేము రీసెంట్‌గా జరుగుతున్న మేడారం జాతరకైతే వెళ్ళాము. సో, ఇక్కడైతే మీకు స్టార్టింగ్‌లో గట్టమ్మ దేవస్థానం అయితే వస్తుంది. ఇక్కడైతే కంపల్సరీ ఆగి దర్శనం అయితే చేసేసుకోండి. ఇక్కడ దర్శనం అయ్యాక మళ్ళీ మేడారంకైతే మేము స్టార్ట్ అయిపోయాము. మేడారం జాతరైతే 4 డేస్ చాలా ఘనంగా జరుగుతుందండి. దేవతలు గద్దెకొచ్చాక చాలా పబ్లిక్ అయితే వస్తారు. మేము వెళ్ళింది మాత్రం ఆ ఫోర్త్ డే అండి. అది 31 జనవరి 2026 రోజు. ఈ ఫోర్త్ డే ఈవినింగ్ మళ్ళీ దేవతలు రిటర్న్ ఎళ్ళిపోతారండి. సో, ఈ 4 డేస్ మాత్రం జాతర చాలా జరుగుతుంది. ఎందుకంటే గద్దెల మీద దేవతలు ఆల్రెడీ ఉంటారు కాబట్టి చాలా పబ్లిక్ అయితే దర్శనం చేసుకోవడానికొస్తారు. మేము కూడా అలానే వెళ్తామండి. ప్రతి ఇయర్ ఫోర్త్ డే ఆర్ లైక్ థర్డ్ డే వెళ్తాము. ఇక్కడ నేను చూపిస్తున్నదైతే జంపన్న వాగుకు వెళ్ళే దారండి. ఎవ్వరు వచ్చినా మేడారంకి జంపన్న వాగులో స్నానం చేసి తర్వాత సమ్మక్క సారక్క దర్శనాలకైతే వెళ్తారు. మీరు మేడారం ఎంటర్ అయిన దగ్గర నుంచెల్లి ప్రతి దగ్గర సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయండి. ఇంగ్లీష్‌లో అండ్ తెలుగులో ఉంటుంది. మీరెక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సైన్ బోర్డ్స్ ఫాలో అవుతూ వెళ్ళండి. ఈ ఆర్చ్ దాటాక మీకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్‌లో జంపన్న వాగుకు వెళ్ళే వే ఉంటుంది. మీకు కనిపిస్తుందండి. ఇదేనండి అది. ఇక్కడ మొత్తం నేను చూపిస్తున్నదంతా జంపన్న వాగండి. ఈ జంపన్న వాగులో స్నానం చేసి స్ట్రెయిట్‌గా వెళ్తే మీకు సమ్మక్క సారక్క దర్శనంకి బోర్డ్ కనిపిస్తుంటుంది. సమ్మక్క సారక్క దేవతలకు ఇక్కడ ప్రసాదం ఏంటంటే బంగారం అనంటారు. బంగారం అంటే రియల్ గోల్డ్ కాదండి బెల్లం. ఇక్కడ దేవతకి బెల్లంని బంగారం అని పెడుతూ ఉంటారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరు అలా దేవతకైతే బంగారం పెడతారండి. ఇక్కడ చాలా వరకు ఎత్తు బంగారం అయితే మొక్కుతూ ఉంటారండి. వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాలని అలా అమ్మవారికి పూజిస్తూ ఉంటారు. మీకు చూపిస్తున్నది టెంపుల్ లోపలండి. అన్ని టెంపుల్స్‌లో లాగా ఇక్కడ గోపురాలేమి ఉండవండి. ఓపెన్ ఏరియాలో గద్దె మీద దేవత ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ ఎంట్రీ గేట్స్ అండి. ఇలా చుట్టూ ఉంటాయి. లోపలికి వెళ్ళాక అమ్మవారి గద్దెలైతే కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ నేను చూపిస్తున్నది సమ్మక్క అమ్మవారి గద్దె. మేము వీఐపీ టికెట్స్‌తో వెళ్ళాం కాబట్టి లోపలి వరకు ఎంట్రీ ఉందండి. నార్మల్ వాళ్ళకైతే బయట నుంచే ఉంటుంది. సో, మీకిదైతే లోపలి వ్యూ చూపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న విజువల్సే సమ్మక్క అమ్మవారండి. ఇక్కడ దేవత విగ్రహం రూపంలో ఉండదు. కుంకుమ భరణలో ఉంటుంది. అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కుంకుమ ఇంకా పసుపు అయితే పెట్టుకుంటారు. ఇక్కడ చూపిస్తున్నదైతే సారక్క అమ్మవారండి. చూడండి ఎంత రష్‌గా ఉందో. లోపల కూడా ఇంత రష్‌గా ఉంది. సారక్క అమ్మవారి దర్శనం చేసుకొని స్ట్రెయిట్‌గా వెళ్తే మీకు గోవిందరాజు దర్శనమిస్తాడండి. ఇక్కడ నేను చూపిస్తున్నది గోవిందరాజండి. ఇక్కడ దర్శనం చేసుకొని స్ట్రెయిట్‌గా వెళ్తే మీకు పగిడిద్దరాజు దర్శనం అయితే ఉంటుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న విజువల్సే పగిడిద్దరాజండి. ఇక్కడ మీరు దర్శనం చేసుకున్నాక ఎగ్జిట్ అవుతారు. ఇక్కడైతే మీకు దేవతలందరూ ఒక స్ట్రెయిట్ ప్యాటర్న్‌లో అయితే దర్శనం ఇస్తారండి. ప్రీవియస్‌లీ అయితే ఇలా లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అయితే ఇలా కన్‌స్ట్రక్ట్ చేశారు. సో, మాకైతే దర్శనం చాలా జరిగిందండి. మేము దర్శనం చేసుకొని ఎగ్జిట్ అయితే అయ్యాము. బయట నుంచి లుక్ ఎలా ఉంటుందో అయితే నేనిప్పుడు చూపిస్తున్నాను. నార్మల్‌గా అయితే లోపల దర్శనం అయితే ఉండదండి. ఓన్లీ కొన్ని సార్లు మాత్రమే పర్మిషన్ ఇస్తారు. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడ పబ్లిక్ ఎలా వెళ్లి దర్శనం చేసుకుంటున్నారో బయట నుంచి అలానే చేసుకునేవాళ్ళం. మేము తెచ్చిన బంగారం మాత్రం దేవతకు సమర్పించుకొని, అక్కడ మాకు దొరికే బంగారాన్ని ప్రసాదంలాగా తెచ్చుకుంటామండి. అదే ప్రసాదాన్ని అందరికి పంచుతాము. ఇక్కడ లడ్డు ప్రసాదం అంటూ ఏముండదండి. ఇక్కడ ఈ బంగారమే ప్రసాదం. మా దర్శనమైతే ఇలా జరిగిందండి. ఎవరెవరైతే మేడారం వెళ్లారో, మీ దర్శనం ఎలా జరిగింది? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది కమెంట్స్‌లో అయితే షేర్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నదైతే ఎందుకు కడుతున్నారో, అసలు దీనివల్ల ఏంటి యూజ్ అనేది తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. దీని రీజన్ తెలియని వాళ్ళకి తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కమెంట్స్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎందుకు కడతారు అనేసి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానెల్‌నయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.